ఒక పార్టీ అధికారం రావాలంటే తప్పకుండా కొత్త శక్తి, కొత్త నీరు యాడ్ కావాల్సిందే, కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాల్సిందే. లేకపోతే సంపూర్ణ విజయం రాదు. మీకు తెలుసు, మనం చూస్తూ ఉంటాం, ఎవరి జాగిరి కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానంకి నా ఒక విన్నపం, తెలంగాణకి కొత్త భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నారని మేము వింటున్నాం. కానీ మేము కేంద్రంకి ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారులకి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఒకప్పుడు ఒక్కటే ఎమ్మెల్యే ఉండే, ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఒకప్పుడు 4 ఎంపీ ఉండే, ఇవాళ 8 ఎంపీలు అయినారు. జిహెచ్ఎంసీ పరిధిలో 40 అబోవ్ కార్పొరేటర్స్ ఉన్నారు. చాలా మంచి ఒక మార్పు మనకు కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ రాజ్యం చూసినారు, కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నారు. నెక్స్ట్ ఈ ఇద్దరు వల్ల తెలంగాణకి నష్టమే జరిగింది, ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. అందుకోసం నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి, అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానంకి వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది, మంచి మార్పు ఉంది తెలంగాణ. ఇట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం. సో ఇది చూసారు కదా, ఈటెల రాజేందర్ వర్సెస్ రాజా సింగా. అధ్యక్ష పదవి విషయంలో కొత్త శక్తి కావాల్సిన అవసరం ఉంది. కొత్త నీరు రావాలి, కొత్త శక్తి వస్తేనే అది పూర్తి సంపూర్ణ విజయంగా భావించబడుతుందంటూ ఈటెల రాజేందర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. దానికి రాజా సింగ్ తన వర్షం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దేశం ధర్మం కోసం అవగాహన కలిగిన వ్యక్తుల్ని సీనియర్లతో చర్చించి అధ్యక్ష పదవిని తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అధిష్టానం దీని గురించి ఆలోచన చేయాలంటూ కూడా ఆయన మాట్లాడే పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడేది ఈ అంశానికి సంబంధించిన ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, సో ఇప్పటికే బీజేపీలో అధ్యక్ష పదవి కోసం మేమంటే మేమన్న రకంగా పోటీ ఉంది. సీనియర్లు, జూనియర్లు, కొత్త వారు, పాత వారు చర్చ కూడా కొనసాగుతుంది. కొన్ని రోజులుగా ఈటెల రాజేందర్ని పదవి వరించబోతున్నట్టు కూడా అనేక రకాల స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ కౌంటర్ రీకౌంటర్లు, ఈ యొక్క ముసలం అనేది బయటపడుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ యొక్క వాతావరణం బీజేపీ పార్టీలో ఏ రకంగా చర్చ కొనసాగుతుంది? మనోజ్, అటు రాష్ట్ర బీజేపీలో వర్గపూర్ అనేది మరొకసారి బయటపడింది. కొత్త నేతలకు, పాత నేతలకు మధ్య ముందు నుంచి కూడా ఒకవైపు ఆ పాత నేతల్ని కొత్త నేతలు పట్టించుకోవడం లేదు అంటూ కూడా పలు సందర్భాల్లో ఒకవైపు పాత నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే, పార్టీలో దేనైనటువంటి కొత్త నేతలు ఎవరైతున్నారో వారికి సంబంధించి తమను పాత నేతలు అసలే పట్టించుకోవట్లేదంటూ కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలు. కానీ ప్రస్తుతం అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం కొత్త తరం నేతలు కానివ్వండి, పాత నేతలు కానీ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో పోటీ పడుతున్న తరుణంలో అటు ఈటెల రాజేందర్ కానివ్వండి, ఈ రోజు మరొక వైపు ఆయన చేసిన కొద్దిసేపటికే రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వర్గ విభేదాలు మరొకసారి కూడా బయటపడ్డాయని చెప్పి కూడా స్పష్టంగా చెప్పొచ్చు. ఈ రోజు అటు కుకట్పల్లిలో అటు తుగ్దులాపూర్ లో జరిగినటువంటి కృతజ్ఞత సభలో అటు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నిక కాబడినటువంటి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పార్టీ చాలా పటిష్టంగా ఉంది, కానీ ఇక్కడి నుంచి కూడా పార్టీ ఇంకా ముందుకెళ్లాలంటే కేవలం పార్టీ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించుకోవడం కాదు, పటిష్టంగా ఉండాలంటే కింది స్థాయిలో గ్రామ స్థాయి ఎన్నికల్లో కూడా గెలవాలి. కాబట్టి అక్కడికి సంబంధించి అక్కడ గెలవాలంటే పార్టీకి కొత్త నాయకత్వం అనేది కూడా అవసరం ఉంది. పాత కొత్త లేకుండా కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి పని ఉంది. పాత కొత్తకు పెద్ద తేడా ఏం లేదంటూ ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి రాజా సింగ్ కొద్దిసేపటికే మరొక ఆయన వీడియో రిలీజ్ చేస్తారు. ఈ వీడియో సందేశంలో క్లియర్ కట్ గా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా చూసుకుంటుంటే రాజా సింగ్ క్లియర్ గా దేశం కోసం, ధర్మం కోసం కూడా ఒకవైపు కూడా పార్టీని రక్షించుకొని సీనియర్లకే ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడే పదవి ఇవ్వాలి, ఈ మధ్య పార్టీ అధ్యక్షుడు పదవి కోసం కూడా
పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కానీ పార్టీలో ఉన్నటువంటి నేతల అభిప్రాయాలు సేకరించి కూడా ఒకవైపు కూడా పార్టీ అధ్యక్షుడిని ప్రకటించాలని చెప్పి కూడా జాతీయ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కానీ ఇక్కడ ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి గమనిస్తే ఈటెల రాజేందర్ ఇప్పటికే ఎన్నికలకు ముందే ఒకవైపు ఎన్నికల తర్వాత కూడా ఈటెల రాజేందర్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎంపీగా ఎన్నికైన అనంతరం కూడా ఢిల్లీకి ఒకవైపు కేంద్ర కేబినెట్ లో ఈటెల రాజేందర్ చోటు ఆశించారు కనుక అక్కడ చోటు దక్కలేదు కానీ ఈటెల రాజేందర్ పార్టీ అధ్యక్షుడు అవుతారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీలో చర్చ జరిగింది. వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. కాబట్టి వెంటనే అలర్ట్ అయినటువంటి సీనియర్లు కొత్తగా వచ్చినటువంటి ఈటెల లాంటి వారికి పార్టీ చేతుల్లోకి వెళ్తే తమ పరిస్థితి ఏంటి, తమ ఇంతకాలంగా పార్టీలో పనిచేస్తున్నామంటూ కూడా కొంతమంది సీనియర్లు కూడా అదే పదవి కోసం పట్టుబట్టడం, ఈటెల రాజేందర్ సీనియర్ల నుంచే కాకుండా మరొక పక్క పార్టీలో కొత్తగా ఏంటంటే మరికొందరు నుంచి పోటీ రావడంతో ఈటెలకు మౌఖికంగా దాదాపుగా బీజేపీ అధిష్టానం అధ్యక్షుడు కూడా ఓకే చెప్పిందని చెప్పి కూడా ఇప్పటికే ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా సీనియర్లు కానివ్వండి అటు తెర మీదకి రావడంతో కూడా ఈటెల రాజేందర్ ను కూడా ఒకవైపు డ్రాప్ చేసింది. ఈటెల ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి హోల్డ్లో పెట్టింది అని చెప్పి కూడా చర్చ జరిగింది. ఈ చర్చ నేపథ్యంలో ఇటువంటిదే మనసులో ఉంచుకొని ఈటెల రాజేందర్ కార్యకర్తల్లో ఒకవైపు కూడా కొత్త పాత తేడా ఏమి లేదంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అదే ఈ రోజు సభలో మాట్లాడారంటూ కూడా బీజేపీలో చర్చ జరుగుతున్న వేళ రాజాసింగ్ కు సంబంధించి గతంలో పార్టీ విషయంలో టీబీజేపీ అధ్యక్షుడు అనేది మొదటి నుంచి కూడా కొంచెం చర్చ జరుగుతుంది. ఆ విషయంలో కూడా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి వార్తలు కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇదే సమయంలో ఎంపీలుగా గెలిచినటువంటి డీకే అరుణ కావచ్చు, అరవింద్ ధర్మపురి కావచ్చు, రఘునందన్ రావు వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. పార్టీ కొంత కష్ట సమయాల్లో వాళ్ళ పార్టీలోకి చేరారు అని కూడా అనేక రకాలు తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ సీనియర్ల విషయానికి వస్తే రఘునందన్ రావు, రాజాసింగ్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. సో ఇటువంటి సందర్భంలో ఈటెల రాజేందర్ యొక్క బీజేపీ అధ్యక్ష పదవి అనే ఒక వాళ్ళు ఆశించడం కావచ్చు, ఆ వార్తలు కావచ్చు, ఎంతవరకు నిజమే అవకాశం ఉంది. బేసిక్గా ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీని మానిటర్ చేస్తున్న ఒక విషయం కూడా వాళ్ళు బహిరంగంగానే మనకు చర్చ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ విషయంలో ఏ రకంగా చూడాలి, పార్టీ అంతర్గతంగా ఎటువంటి చర్చ జరుగుతోంది? మన ఈటెల రాజేందర్ కు ఏదైతే ఆర్ఎస్ఎస్ రాజకీయంగా కూడా ఒకవైపు కూడా ఆర్ఎస్ఎస్ తనకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో బీజేపీ రాజకీయ సంస్థలు కూడా పరిగణిస్తుంటారు. అందరూ బీజేపీ వెనకాల ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఉందని చెప్పుకుంటారు. ఇటువంటి తరుణంలో ఈటెల రాజేందర్ ఒకవైపు కూడా అటు జాతీయ అధిష్టానం అధ్యక్షుడికి ఓకే చెప్పినప్పటికీ ఆర్ఎస్ఎస్ దాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా పార్టీ నేతలు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మొన్న ఒక 2 రోజుల క్రితం ఈటెల రాజేందర్ సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ ఆఫీస్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కు వెళ్లి రావడం, ఆ తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ తో దాదాపుగా 3 గంటల పాటు భేటీ అయ్యారు. తనకు సంబంధించి అనుకూలమైనటువంటి అంశాలు కానివ్వండి, తన అధ్యక్షుడిని అయితే ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాను ఇవన్నీ కూడా ఒకవైపు కూడా అటు చర్చించినట్టు అవుతారు. ఎందుకంటే రానున్నటువంటి రోజులకు సంబంధించి అటు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే పార్టీ ఇటు ఒకవైపు కూడా నగరంలోనే కాకుండా పట్టణంలో కాకుండా పల్లెకు కూడా విస్తరించింది. కాబట్టి అక్కడ ఎక్కువ పెద్ద మొత్తంలో పంచాయతీ ఎన్నికలు గెలిస్తే పార్టీ పటిష్టంగా ఉంటుందని చెప్పి కూడా అది తనతోనే సాధ్యమంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ సీనియర్లు ఎన్నో ఏళ్ల నుంచి జెండా మోసి పార్టీలో అనేక ఇబ్బందులకు గురయ్యాము, పార్టీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీని వీడలేదు. కాబట్టి తమకే అవకాశం ఇవ్వాలని చెప్పి మరికొంతమంది సీనియర్లు పట్టుపట్టడం, రాజాసింగ్ కూడా అటువంటి సీనియర్లకు, ఎందుకంటే పోటీ పడుతున్న వారిలో కొత్తగా వచ్చిన నేతల వైపు గత ఎన్నికలకు ముందు జైనైనటువంటి డీకే అరుణ కానివ్వండి, మరి ఇంకా కొంతమంది పార్టీకి ఒకవైపు అధ్యక్షుడి పదవి అడుగుతున్నప్పుడు కూడా రఘునందన్ రావు అలాగే ధర్మపురి అరవింద్ కానివ్వండి, ఇటువంటి నేతలు అడగడం, మరొక వైపు పార్టీలో ముందు నుంచినటువంటి రామచంద్రరావు కానివ్వండి, అటు మురళీధర్ రావు కానీ ఇటువంటి నేతలు ఉండడం కూడా ఒకవైపు కూడా పార్టీ తమకే ఇవ్వాలని చెప్పి పాత నేతలు చెప్తున్నటువంటి వేళ రాజాసింగ్ కామెంట్స్ డైరెక్ట్ గా పాత నేతలకు ఒకవైపు అధ్యక్ష పదవి కేటాయించాలనే విధంగా ఉన్నాయి. ఒక్కసారిగా ఇద్దరు కామెంట్స్ చూసుకుంటే ఇద్దరి కామెంట్స్ కూడా ఒకరికొకరు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి మరొకసారి